సో వ్యూ చూసారు కదా, చాలా బాగుంది. ఇదైతే మనము చాళుక్య హోమ్ స్టే తీసుకున్నాం. 2K పడింది 4 మెంబర్స్ కలిపి. సో హియర్ వీఆర్ గోయింగ్ ఇన్. లైక్ మంచిగా ఉయ్యాలో ఉంది. మేము మొత్తం బ్యాగులు, ట్రైపాడ్లు అంతా స్టఫ్ పెట్టేసినాము. ఇదొక బెడ్రూము అండ్ ఇదొక బెడ్రూము. పైన కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. సాగర్ హాయ్. సో ఉయ్యాల కూడా ఉంది. మేము ఇప్పుడు ఫుడ్ తెచ్చుకోవడానికి పోతున్నాము. ఇక్కడ బాదామికి వచ్చాము మనమైతే. బ్రో హాయ్ చెప్ బ్రో. సో మనమైతే కిందకి వెళ్ళిపోదాం. ఆ పైన వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇటు నుంచి చూడండి, కొంచెం చిన్న గ్లిమ్స్ ఇస్తా. ఎవర్రా కేరళ, ఎవరికి రా కేరళ, అది రూపాయింది ఇక్కడ. సో మనమైతే ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్దాం. టౌన్ అయితే బాగుంది. సో బేసిక్గా హైదరాబాద్ నుంచి మనకు ఒక ట్రైన్ ఉంటుంది, నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈవెన్ విజయవాడ, తిరుపతి ఏరియాస్ నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి. మీరు విజయవాడ, తిరుపతి నుంచి వస్తే, వైజాగ్ నుంచి వస్తే గడగ్లో దిగాలి. గుంతకల్లు మీద నుంచి వస్తుంది అనుకుంటే ట్రైన్ అది. హైదరాబాద్ అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది బాదామికి. మార్నింగ్ 2 దిగుతారు. ఆటోస్ ఉంటాయి. మీరు బస్ స్టాండ్ అని చెప్పండి. బస్ స్టాండ్ దగ్గర చాలా లాడ్జ్లు ఉన్నాయి అండ్ హోటల్స్ ఉన్నాయి. మేమైతే ముందే బుక్ చేసుకున్నాము. లైక్ నైట్ కదా, లేట్ నైట్ కదా, ఎందుకు వచ్చినా కూడా అని. సో మనమైతే ఫుడ్ ఏముందో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మనమైతే ఇట్లా ఫుడ్ తీసుకున్నాం, వడా అండ్ రైస్ బాత్. సో వడా 20 రూపీస్ ప్లేట్, రైస్ బాత్ 20 రూపీస్ ప్లేట్. సో మొత్తం 4 ప్లేట్ల రైస్ బాత్, ఒక 2 ప్లేట్లు వడ తీసుకున్నాం అద్దుకోవడానికి. గణేష్ దర్శన్లో తీసుకున్నాం. బాగున్నాయి. ఫ్లేవర్ అయితే ఇట్లా స్మెల్ బయటికి కొట్టేస్తుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ గైస్. మీకు 2000 ఉంటే చాలు, మొత్తం తిరిగేసి వచ్చు. మనం ముందుకెళ్ళి రూమ్కి వెళ్ళిపోయి తినేసి ఇలానే వెళ్తే బాదామి కేవ్స్ అవన్నీ వస్తే అటు వెళ్ళిపోదాం. మనం ఉన్న ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ గైస్ బాదామి కేవ్స్, ఇంకా భూతనాథ టెంపుల్ ఇవన్నీ. సో ఇది బస్ స్టాండ్. మనం ఉన్న ప్లేస్ నుంచి 100, 150, 200 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టేస్కి వెనకాల వైపాల. సో మీరు ఒకవేళ వస్తే డైరెక్ట్ ఆటో వాళ్ళని ఇక్కడ దింపేమని చెప్పి స్టేస్ వెతుక్కోండి. లేదు అంటే ముందే బుక్ చేసుకోండి ఆన్లైన్లో. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన చాళుక్య హోమ్ స్టే కాకుండా ఇంకో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ ఒకటి ఉందంట. అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ చాళుక్య హోమ్ స్టే వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఒక 500 అలా కట్టి. సో మనం ఇలాగే ఒక 10 మినిట్స్ నడిస్తే మనమైతే కేవ్స్కి వెళ్ళిపోతాం. గైస్ మనం వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇక్కడ. మనం ఏరియాలో చూసుకోవాల్సిన ఒక గుడి ఉంది, ఒక గుహ ఉంది, ఒక మ్యూజియం ఉంది, ఇంకా ఒక కోట ఉంది. సో మనమైతే మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఇది బాదామి ఆర్కియాలజికల్ మ్యూజియం అని కొడితే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మ్యూజియం ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుంది ఇదంతా. మనకు అక్కడ కనిపిస్తుంది బాదామి ఫోర్ట్. మనం ఇక్కడ అయిపోయినాక అటు వెళ్దాం. ఇక్కడ లేక్ చూడండి ఎంత బాగుంది, వ్యూస్ కూడా చాలా బాగుంది గాయ్స్. సో ఇదే మన మ్యూజియం ఎంట్రన్స్. చూడండి లోపలికి అయితే వెళ్దాం. గాయ్స్ ఇదైతే నార్థన్ హిల్. ఇటైతే ఫోర్ట్ వస్తుంది. ఇట్లా మనం వెళ్ళిపోవచ్చు ఫోర్ట్కి. ఫస్ట్ మ్యూజియం చూసుకొని ఫోర్ట్కి వెళ్దాం. అండ్ అటువైపు ఉన్నవేమో కేవ్స్ అంట అవన్నీ, ఇటువైపు భూతనాథ్ టెంపుల్. సో 4 ఇక్కడనే ఉన్నాయి. సో మనమైతే అన్ని కవర్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఎక్స్కవేషన్లో దొరికిన విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారు. చాళుక్యుల కాలం నాటివి ఇవన్నీ. 7th సెంచరీ టు 14th సెంచరీ నాటివి ఉన్నాయి ఇవన్నీ కూడాను, ఈ విగ్రహాలన్నీ కూడా మనకు. సో మొత్తం వీ హ్యావ్ 4 గ్యాలరీస్ హియర్. సో మనం ఒక గ్యాలరీ అయితే వీడియో తీద్దాం, అన్నీ తీస్తే తిడతారేమో. సో దిస్ ఈజ్ ద హోల్ మ్యూజియం. 5 రూపీస్ హ్యాండ్ టికెట్. సో యూ కెన్ హ్యావ్ ఎ ట్రై. ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా తెలుసుకున్నట్లయినా ఉంటుంది. అయితే పైన ఉన్న బాదామి ఫోర్ట్ అండ్ కొండ ప్రాంతాలకు ఒక చిన్న రెప్లికా లాగా పెట్టారండి. నేనేదో ఫేక్ డ్రోన్ షాట్ లాగా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ వణికేస్తుంది ఇదైతే కెమెరా. లెట్స్ ఏమైద్దో. చాలా బాగుంది రెప్లికా కూడా, చూడండి. సో మనమైతే ఫోర్ట్కి వెళ్తున్నాం గైస్. ఇదే రూట్. మనోడు ఆల్రెడీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాడు. ఒక 10-15 మినిట్స్ ట్రెక్ అంట. మావాడు మా ఆఫీస్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు. సాగర్ ఏమో KGF ఎలివేషన్లు అనుకొని వెళ్తున్నాడు. చూద్దాం ఎంత దూరం వెళ్తాము. ఇంకా మనమైతే బాదామి ఫోర్ట్ మీదకి ఎక్కేసాం. చూడండి అక్కడ అది భూతనాథ్ టెంపుల్, ఇది అగస్త్య లేక్. అక్కడ ఉన్నాయి బాదామి గుహలు. ఇవైతే కేవ్ పైన ఉన్న టెంపుల్స్. ఇక్కడ పూజలు అయితే ఏమవ్వట్లేదు, గోపురాలు లాగా ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి. అక్కడ కూడా పైకి ఒకటి ఉంది కానీ అక్కడికి ఎంట్రీ లేదేమో, ఎవరు వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఉన్న గుళ్ళోకి అయితే ఎంట్రీ ఉంది. ఇక్కడ మండపాల్లో మేము కొంచెం కూర్చుంటున్నాం. ఎంత బాగుంది. 10 hours జర్నీ, 2000 రూపాయల రూము. ప్రతి ఒక్కటి ఈ వ్యూకి వర్త్ గైస్. సో మా వాళ్ళు చూడ మంచిగా కూర్చొని చిల్లు కొడుతున్నారు. సో ఫొటోస్ అయితే దిగేసి కిందకి వెళ్ళిపోయి భూతనాథ్ టెంపుల్కి వెళ్ళిపోదాం. సో గైస్ ఇదైతే మనం వచ్చేసిన 3rd ప్లేస్ బాదామిలో భూతనాథ టెంపుల్ కాంప్లెక్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. 2 భూతనాథ టెంపుల్ అనమాట. అదొక కాంప్లెక్స్, ఇదొక కాంప్లెక్స్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇదంతా అగత్య లేక్ అనండి. ఈ చెరువు మొత్తం అగత్య లేక్ అంటారు. అక్కడ ఉంది ఇదంతా. సో అక్కడైతే కేవ్స్ ఉన్నాయి. ఇది చూసుకొని కేవ్స్ చూసుకొని లంచ్ చేసి రెస్ట్ తీసుకొని మనం బనశంకరి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము.
గైస్ మనమైతే వచ్చేసాం భూతనాథ్ టెంపుల్. సో ఇక్కడ శివుడి పేరు భూతనాథుడు, చాళుక్యులు కొలిచారనమాట. ఇదంతా అగస్త్య లేక్ కింద చూపించినట్లు. ఇక్కడ ఏంటంటే లోపల పూజలు ఏం అవ్వట్లేదు, బట్ చెప్పులు ఇడిచేది లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. ఇదంతా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ గైస్, చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి చూపించడానికి ట్రై అయితే చేస్తా. ఇక్కడ అన్ని విగ్రహాలు విరగొట్టున్నారు, నంది విగ్రహాలు అవి. సో విగ్రహాలు విరుగున్న చోట పూజలు జరగకూడదు కాబట్టి చేయట్లేదు. అండ్ ఇక్కడ మీరు అక్కడ 34, 35 విగ్రహాలకు నెంబర్స్ రాస్తున్నాయి కదా, అవి ఏం లేవండి. ఎందుకంటే ఎక్కడి నుంచో ఉన్నాయని కలిపి ఇక్కడ రీఅరేంజ్ చేశారు కదా, అందుకు నెంబర్స్ పెట్టుకొని రీఅరేంజ్ చేశారు, మనకు అలంపూర్లో ఉన్నట్లే. సో చూడండి చాలా బాగున్నాయి, టైం చూసుకొని రండి, పెద్ద బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది. బ్రేక్ డౌన్ కూడా లాస్ట్లో ఇస్తా. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాం మనం. ఆ కేవ్స్లో మనకు అజంతా ఎల్లోరా లెవెల్ పెయింటింగ్స్ ఉంటాయంట, అక్కడ ఒక ఆయన చెప్పారు. సో మనం అవి కూడా చూసుకుందాం. ఫొటోస్ కూడా బాగా దిగొచ్చు, మంచి ట్రైపాడ్, ఐఫోన్ తెచ్చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో మనం వచ్చేసిన 4th ప్లేస్ బాదామి కేవ్స్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ 4 కేవ్స్ ఉన్నాయి, ఇవి చూసుకొని మనం మంచి మీల్స్ తినేసి రెస్ట్ తీసుకొని బనశంకరి టెంపుల్కి వెళ్దాం. ఇది ఫస్ట్ కేవ్ శివపార్వతులకు సంబంధించింది. చూడండి ఇది అంతా చూస్తే మనకు 3D పెయింటింగ్ లాగా ఉంటుంది. ఇదంతా ఎంత బాగుంది చూడండి, ఇలా 3Dగా. లోపలైతే పూజలు ఎటువంటి పూజలు జరగట్లేదు, ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇదే మొత్తం అయితే. సో ఇది కేవ్ నెంబర్ 1 అండి, శివపార్వతులకు సంబంధించిందని విన్నాను. ఇది చూడండి సీలింగ్ మీద ఎంత బాగుంది, ఒక 3D ఆర్ట్. మనము ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ట్రెండ్, ఇది అప్పటి నుంచే ఉందండి. సీలింగ్ మీద అది కూడా రివర్స్లో చెక్కారు. అసలు ఎంత బాగుందో చూపించడానికి నేను చాలా జూమింగ్ చేసి ట్రై చేశాను. ఇదైతే చూడండి, ఇదైతే కేవ్ 1లో ఉంది. ఇదైతే మన సెకండ్ కేవ్. ఇది ఎవరికి సంబంధించింది అర్థమైతే కావట్లేదు, కానీ లోపల వాసన గట్టిగా కొట్టేస్తుంది. ఇక్కడికి వస్తే ఫస్ట్ థింగ్ మీరు మాస్కులు తెచ్చుకోండి గ్యాస్, లేకుంటే పని అయిపోద్ది. పిచ్చి గబ్బుల కంపు. ఇక్కడ వరాహస్వామి అనుకుంటా ఇక్కడ ఉన్నదైతే. సో మనమైతే 3rd కేవ్కి అయితే వెళ్ళిపోదాం పైకి వెళ్ళి. ఇదైతే 3rd కేవ్ గైస్. ఇంకొకటి 4th కేవ్ ఉంది అక్కడ, బౌద్ధిజం జైనిజం సంబంధించి. మనం వెళ్ళట్లేదు, ఓపిక లేదు కాబట్టి. స్మెల్ అయితే గట్టిగా కొడుతుంది. ఐ థింక్ ఏఎస్ఐ పీపుల్ నీడ్ టు ఇచ్చిన మనీ, మనం టికెట్లకు 25-30 ఇస్తున్నాం కదా, ఆ మనీ యూజ్ చేసి వాళ్ళు ఏమన్నా స్మెల్ రాకుండా ఏమన్నా చేయాలి, లేకుంటే చాలా కష్టం, తలనొప్పులు వేస్తుంది కొంచెం స్మెల్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకైతే. దట్స్ ఇట్ గైస్. సో మనమైతే మంచిగా ఏదన్నా రొట్టె ఊట తినేసి ఎక్కడైనా భోజనాలయాలో రూమ్కి వెళ్ళి పడుకుని పోదాం. మనమైతే అక్కడ గురుప్రసాద్ ఖానావళిలో మంచి 100 రూపీస్కి 2 జొన్న రొట్టె, రైస్, రసము ఇవన్నీ తినేసాము, బాగుంది టేస్ట్ అయితే. సో ఇదైతే హరిద్రా తీర్థం అండి. ఇక్కడ ఇప్పుడు వాటర్ అయితే ఏం లేవు, రైనీ సీజన్లో మొత్తం నిండిపోతుందంట. సో ఈ మండపం నుంచి ముందుకు వస్తేనే మనకు బనశంకరి టెంపుల్, శ్రీక్షేత్ర బనశంకరి అని ఉంది. ఇంకొకరేమో శాకాంబరి అని అంటున్నారు. 2 పేర్లు ఇక్కడ అమ్మవారివే. సో చాళుక్యుల దేవం అన్నమాట ఈ అమ్మవారు. సో ఈ మధ్యకాలంలోనే ఏమంటారు, గుడి పాతదే, విగ్రహం మళ్ళీ కొత్తది పెట్టారనమాట పాత విగ్రహం ప్లేస్లో. సో ఇక్కడ శాకాంబరి ప్రసిద్ధి అని ఉంది. మధ్యాహ్నం 12:30, 2:30 ఇక్కడనే భోజనం ఉంటుంది, అన్నప్రసాదం ఉంటుంది, బయట తినాల్సిన అవసరం లేదు మీరు ఈ టైంలో ఇక్కడికి వస్తే. ఇది చూస్తే మనకు మహారాష్ట్రలో ఉన్నట్లుంటాయి ఇవి. ఇది మన ఉజ్జయిన్లో కానీ మనకు కొల్లాపూర్లో కానీ ఉన్నట్లున్నాయి ఇట్లా దీపం స్తంభాలు. సో లోపల కూడా కాంబినేషన్గానే ఉండండి, మహారాష్ట్ర స్టైల్ ఉంది కొంచెం చూడడానికి, అండ్ కన్నడ స్టైల్లోనే ఉంది గుడి అయితే. లైక్ గుడి కానీ ఆర్కిటెక్చర్ కానీ మనం అన్ని 2 రాష్ట్రాలు వెళ్ళాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇదైతే. సో ఇదంతా చూడండి, చుట్టూ మంచిగా కొబ్బరి చెట్లు, ఇక్కడ వాటర్ ఉండింటే ఇంకా బాగుంటుంది. దర్శనం 10-15 నిమిషాలు అయిపోయిందండి. లోపల లడ్డు 35 రూపీస్కి 2, కుంకుమ 5 రూపీస్ చిన్న ప్యాకెట్ ఒకటి ఇస్తారు, 10 రూపాయలకి మన కలకండ చక్కెర కూడా ఇస్తారు. సో ఇక్కడైతే మంచిగా ప్రశాంతంగా దర్శనం అయిపోతుంది. సో కుంకుమార్చన కూడా 25 ఎంతో తీసుకుంటారు, ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా రూయిన్స్ అండి, ఇక్కడైతే ఏం పూజలు అవి అవ్వట్లేదు. మనమైతే ఊరికి ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం తిరిగేసి. ఇట్లా ఇదంతా మార్కెట్ ఏరియా అండి, మనం ఇవన్నీ తిరిగేసి అదే రూట్లో ముందుకైతే వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ మనం వచ్చింది ఈరోజు. ఇది వచ్చేసి ఐహోలే, మనకు ఒక 25-35 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అండి ఐహోలేలో. ఒక్క నిమిషం అది షో యూ. సో ఇక్కడ మేజర్లీ వచ్చేసి దుర్గాదేవి టెంపుల్ అని ఉంది. ఇది చూస్తే ఒక చక్రం ఆకారంలో లేకుంటే శివలింగం ఆకారంలో ఉంటుంది, బట్ ఇది దుర్గాదేవి టెంపుల్ కాదు. నేనేమో దుర్గా టెంపుల్ అంటే దుర్గాదేవి టెంపుల్ అనుకున్నా, బట్ ఇక్కడ ఇన్స్క్రిప్షన్లో వచ్చేసి ఇది మన సూర్యదేవుడి టెంపుల్. సో ఇక్కడ కోట దుర్గానికి ఆనుకొని ఉంది కాబట్టి దుర్గా టెంపుల్ అని పేరు వచ్చింది అన్నారు. సో పూజలు అయితే ఏమీ అవ్వట్లేదు, విగ్రహం అయితే ఏమీ లేదు. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి వరాహస్వామి విగ్రహం ఉంది, అవి ఇవి ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కాంప్లెక్స్లో ఈ కాంప్లెక్స్లో ఈ టెంపుల్ ఉంది, అండ్ అక్కడ ఇంకొక సెకండ్ కాంప్లెక్స్ ఉంది, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి.
అండ్ బయటకు వెళ్ళిపోతే ఆపోజిట్ సైడ్ ఒక కాంప్లెక్స్ ఉంది. ఇక్కడైతే ఎంట్రీ ఛార్జ్ ఏం లేదు. సో ఇవన్నీ చూసుకుందాం ఫస్ట్ అయితే. సో ఇదైతే దుర్గా టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇదే మెయిన్ గర్భాలయం. విగ్రహం అయితే లేదు, ఏదో వాళ్ళు చోరీ చేశారు, ఏం చేస్తాం. సో ఇవన్నీ ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 ఇవి ప్రెగ్నెంట్ ఉమెనా సప్తమాతృకలా నాకైతే అర్థం కావట్లేదు. అండ్ చూడండి ఎంత బాగుందో. నాకు తెలిసి ఫ్లాష్ వేసాను బట్ అంత కనిపించట్లేదు, చీకటి ఉంది. సో ఇదైతే మెయిన్ గుడి లోపల సూర్యుడు టెంపుల్ అంట గైస్. ఇదైతే మనకు దక్షిణ భారతదేశంలో సూర్యుడు టెంపుల్ చాలా తక్కువ. ఇప్పుడు ఇదైతే కనిపించింది. ఇది కూడా వాళ్ళు కూలగొట్టారు కాబట్టి లేదు. కోనార్క్ సూర్య దేవాలయం అంతే. ఈవెన్ మనకు పైన అక్కడ మహేంద్ర ఎక్కడ అది మనకు కాశ్మీర్లో ఒకటి ఉంటుంది, అది ఇంతే చేశారు. సో యా ఇదైతే ప్రదక్షిణ పాత అండి. ఒకసారి ఇది కూడా ఒక చూసేసి వద్దాం. ఇలా ఇక్కడ ఈ టెంపుల్ నమూనాది ఏమైనా దొరుకుతుందేమో, చిన్న సోవెనీర్ లాగా తీసుకుందాం అనుకున్నా, ఏం లేవు గైస్. చిన్న ఊరు, చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు ఇక్కడ. చూడండి నరసింహస్వామి చాలా లైక్ ఒరిజినల్ ఇన్స్క్రిప్షన్, లైక్ ఒరిజినల్గా ఎట్లా ఉంటారో అట్లనే ఉంది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ విగ్రహం. ఇలాంటి విగ్రహం నేను ఎక్కడైనా బుక్స్లో ఎక్కడో చూసా ఆ ఫోటో. సో ఇక్కడ విగ్రహం అయితే చూడండి. అండ్ యా ఇదే కాంప్లెక్స్, ఇందాక చెప్పిన కాంప్లెక్స్. అండ్ చూద్దాం ఈ పాత్రలు ఇంకేమేమి ఉన్నాయి. ఇది ఎవరు నాకు అర్థం అవ్వట్లేదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా మీకు చక్రాలు ఇక్కడ కానీ ఇందాక పైన సీలింగ్ మీద కూడా చక్రాలు ఉన్నాయి. సో సూర్యుడి దేవాలయం ఇది ఒక రథం ఆకారంలో కట్టిర్రు అనిపిస్తుంది నాకు. అండ్ రథం ఆకారం కాకుండా ఇదేమో రౌండ్గా ఉంది, మరి లింగాకారం లాగా కూడా అనిపిస్తుంది. ఐ డోంట్ నో మోర్ అబౌట్ దిస్, తర్వాత రీసెర్చ్ చేద్దాం. ఇది ఖాళీగా ఉంది, ఇక్కడ విగ్రహం ఎవరు కొట్టేశారు గైస్ దొంగలు. వీళ్ళేంటి ఫారినర్ ఫేసెస్ లాగా ఉన్నాయండి. ఇది 7th సెంచరీ కదా గుడి, మైట్ బి, ఎందుకంటే విజయవాడ ఉండవల్లిలో కూడా ఫారినర్ ఫేసెస్ ఉంటాయి మీరు కరెక్ట్గా చూస్తే. అండ్ భూవరాహస్వామి చూస్తుండొచ్చు ఇక్కడ. అండ్ మహిషాసుర మర్దిని దేవిలాగా ఉన్నారు చూస్తే. ఈయన ఎవరు, దక్షిణామూర్త. 1 2 3 4 5 6 8 చేతులు అంటే విష్ణుమూర్తి అయి ఉండొచ్చు. మనకు వాళ్ళు ఇక్కడ కింద ఎవరు ఈ దేవుడు అని పెట్టినా బాగుండే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు, బట్ ఈజ్ ఓకే, ఏం చేయలేం, వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకి ఉంటాయంట. అండ్ సో మనమైతే ఇలా బయటకైతే వెళ్ళిపోదాం, ఈ పార్క్ చూద్దాం, సెకండ్ కాంప్లెక్స్ కూడా వెళ్దాం. నంది లేదు, గబ్బిలాల సౌండ్ వినిపిస్తుంది, పూజలు కూడా ఏం అవ్వట్లేదు ఇక్కడ కూడా. అండ్ హియర్ వీ హ్యావ్ అవర్ ఓపెన్ ఎయిర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ శిలలు. చూద్దాం ఏమేమి ఉన్నాయో, మనకి ఏమైనా అర్థమైతే ఏమో కూడా చూద్దాం, లెట్స్ సీ. అండ్ మ్యూజియం కూడా ఉంది గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. మాకు కూడా ఇంట్రెస్టెడే, వెళ్తాం, అలా ఏం లేదు. తల తీసేశారు, ఎలా గుర్తుపడతాం. ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్, ఇవన్నీ శిలలే, బట్ ఏది ఎవరిదని నాకు అర్థం కావట్లేదు. విష్ణుమూర్తి అయి ఉండొచ్చు, ఇది ఎవరిదో అర్థం కావట్లేదు. ఇది కూడా తెలియట్లేదు అసలు ఏది ఎవరిది. ఇదైతే గణపతి. ఇక్కడ కూడా గణేష్ ఉన్నారు, లక్ష్మీదేవి సరస్వతీదేవి అయి ఉండొచ్చు. ఇక్కడ కూడా ప్రతి దానిలో గణపతి ఉంటున్నారు. వీళ్ళందరూ ఎవరో అర్థం కావట్లేదు. ప్రతి విగ్రహంలో గణపతి అయితే కామన్ కనిపిస్తున్నారు. ఇవి అమ్మవార్ల విగ్రహాలేమో, ఫేసెస్ ఏవి కూడా కనిపిస్తలేవు. ఇక్కడ కూడా చూడండి. అండ్ గణపతి విగ్రహాలు లైన్గా గణేషే ఉన్నారు ఇక్కడ మొత్తం. 1 2 3 4 5 వీళ్ళ పేర్లు కూడా పెట్టలేదు ఇక్కడ, వారు పెట్టారా పేర్లు అయితే ఏం లేవు. ఇది రకాల గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్. అండ్ ఇంకా ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఇన్స్క్రిప్షన్ పిల్లర్సే ఉన్నాయి. ఇంకా మ్యాక్సిమం ఇక్కడ ఒక చిన్న కోనేరు లాగా అయితే ఉంది, మెట్ల బావి అంటారు కదా, ఇక్కడ ఉంది ఒకటి. వావ్, ఓకే, ఇది ఈ టెంపుల్కి ఇంకొక ఎంట్రన్స్ అంతే, ఇది గుడి కాదు. అండ్ ఇక్కడ ఇదేదో చూడండి, సడన్గా చూస్తే ఏదో రాకెట్ నుంచి ఊడిపడ్డ శకలం లాగా ఉంది కదా, అదేదో కార్వింగ్, నాకు తెలిసి రథచక్రం అయి ఉండొచ్చు అని కొడుతుంది. ఆర్ దీనిపైన ఉండే ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ కింద పడిపోయిందా,
ఐ డోంట్ థింక్ సో. ఇది చూడండి చిన్న ఇల్లు లాగా ఉంది కదా, యాక్చువల్లీ ఇట్స్ ఎ టెంపుల్. చూద్దాం లోపల ఏమైనా విగ్రహం ఉందో. విగ్రహం ఉంటే లోపల తీసుకెళ్తా గైస్. రికార్డింగ్ లేకుంటే లేదు, ఎందుకంటే గబ్బిలాలు గట్టిగా ఉంటాయి. లోపల ఎటువంటి విగ్రహం అయితే లేదు సాడ్లీ. అండ్ ఇదే టెంపుల్కి ఇది ఇంకొక ద్వారం. బాగుంది ఇక్కడ, కొంచెం గార్డెన్ పచ్చదనం కొంచెమైనా ఉంది, నిన్నట్లాగా మొత్తం అలా లేదు. ఇది కొంచెం చూడ్డానికి గ్రీన్ అండ్ నైస్గా ఉంది ఈ ఏరియా అయితే. ఇక్కడ కూడా విగ్రహం అయితే ఏం లేదని అనిపిస్తుంది. ఇది చూస్తుంటే నాకు అలంపూర్లో నవబ్రహ్మాలయాలు గుర్తొస్తున్నాయి గైస్. మీకు కూడా ఎవరికైనా గుర్తొస్తే కామెంట్ అయితే చేయండి. అది కూడా లైక్ మీరు వెళ్ళింటే, వాడు వెళ్ళలేదంటే ఫస్ట్ అయితే అది వెళ్ళండి, దాని తర్వాత మిగతా స్టేట్స్ చూడండి. అది దగ్గర కదా మనకు తెలంగాణకి అయితే. ఇక్కడ చూడండి ఒక గుడి పైన ఇంకో మండపం ఉంది. ఆ మండపంలో ఏముంటుందో. గుడి లోపల కూడా పిల్లర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ విగ్రహం అయితే ఏం లేదు ఇందులో కూడా. నోనో. ఈ గ్రూప్కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏమున్నాయో వావ్, రాఫ్ట్ లాక్ కూడా ఉంది. ఇది లడాఖానీ కాంప్లెక్స్ లడాఖానీ టెంపుల్ కాంప్లెక్స్ అంట. లడాఖానీ అంటే ఏంటి, అక్కడ ఏమైనా చదువుదాం, ఏమైనా తెలుస్తుందేమో, పిలిచి. ఇక్కడ సూర్యుడు, విష్ణుమూర్తి, అర్ధనారీశ్వరుడు ఉంటారంట. త్రికూట ఆలయం ఇది. అండ్ ఇంకేముంది ఇక్కడ, గంగా, యమున అండ్ మిథున కింద ఉంటారంట అమ్మవార్లు. అండ్ 7th 8th సెంచరీ కంటే ఈ లడాఖాన్ అనే వ్యక్తి ఇక్కడ ఉండే వ్యక్తి అంట, ఇక్కడ రిసైడ్ చేసే వ్యక్తి అంట. ఇక్కడ ఎక్కడ కూడా విగ్రహాలు అయితే లేవంట గైస్. సో ఇదే టెంపుల్ త్రికూట ఆలయం అంటే. ఇది నార్త్, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, ఒకవైపు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. సో మూడు కూటముల ఆలయం అన్నట్లు అర్థం అన్నమాట దానికి. అండ్ అక్కడ చూడండి గోపురం పైన కూడా ఒక చిన్న విగ్రహం ఉంది, సూర్యుడిలాగా ఉంది అదైతే. ఇక్కడ ఒకవేళ విగ్రహాలు ఉండి ఇవన్నీ కూడా ఒకవేళ ఇవన్నీ ఆర్కియలాజికల్ సైట్స్ కాకుండా రిలీజియస్ సైట్స్ అయ్యి ఉంటే అసలు ఎంత వైభవంగా ఉండదో ఐ కుడెంట్ సే. బికాస్ కోనార్క్ అంతే అయింది, ఇది అంతే, అలంపూర్లో అంతే, ఎక్కడ పోని మెయిన్ టెంపుల్ ఒక దగ్గర ఎక్కడ కూడా పూజ అవుతుంది. బట్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా విగ్రహాలు లేకపోవడం వల్ల, పూజలు జరగకపోవడం వల్ల జనాలు వస్తున్నారు, 10 మంది 5 వస్తారు. బట్ అంతకుమించి దీని గురించి ఎవరికి తెలియట్లేదు. సో ఈవెన్ మేము బాదామికి వెళ్ళాం, బాదామి నుంచి ఇక్కడికి, బాదామిలో 25 మంది 30 మంది ఉన్నారు బనశంకరి టెంపుల్, ఇక్కడ 5-6 ఉన్నారు. అంత జనాలు తక్కువ వస్తున్నారు. ఇట్లాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇండియాలో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ చాలా ఉన్నాయి. మీరు కంపల్సరీ ఇంత దూరం రావాలి అని లేదు, మీరు మీ దగ్గరలో ఉన్న వాటికైనా వెళ్ళండి, చూడండి, నేర్చుకోండి, చరిత్ర గురించి తెలుసుకోండి. ఇది చూడండి మనకు పాండవుల రథం అని ఉంటుంది మహాబలిపురంలో, కొంచెం సిమిలర్గా ఉంది ఇది స్ట్రక్చర్, పైన గోపురం లేదు కానీ. ఇలా ఈ కాంప్లెక్స్ అయిపోయింది, మనం ఆపోజిట్ కాంప్లెక్స్కి అయితే అటువైపు రోడ్డు దాటి అటువైపు కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోదాం. మ్యూజియం అయితే చూడలేదు గైస్, ఓపిక లేకుండా. ఇంకా ఆపోజిట్ సైడ్ ఉందండి అంబరిగా కాంప్లెక్స్ గుడిదైతే. సో ఇక్కడ ఇది కూడా సూర్య దేవాలయం మరి విష్ణు దేవాలయం అంటున్నారు. లైక్ సూర్యుడు విష్ణు చూడడానికి సిమిలర్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా హిస్టోరియన్స్ ఎలా చెక్ చేసుకున్నారు అర్థం కావట్లేదు. ఇదైతే సింగిల్ ఆలయం అండి, త్రికూట ఆలయం కాదు. సో ఇలా ఉంటుంది ఇదైతే. లోపల విగ్రహం అయితే ఏం లేదు, గబ్బిలాలు అవే ఆ సౌండే వినిపిస్తుంది నాకైతే. సో ఇదైతే ఉన్న ఆ కాంప్లెక్స్ అన్నిట్లలో ఆ టెంపుల్ తర్వాత పెద్దది ఇదే అంటండి, లైక్ సైజ్ విషయంలో అయితే. సో ఇక్కడ రావణ్ పహాడి అని అన్నారు చాలా మంది, అది ఎక్కడనో అర్థం కావట్లేదు. ఆటో ఆయనేమో రిటర్న్ వెళ్ళేటప్పుడు ప్లేస్ చూస్తాం బాబు అని అన్నారు, ఆ ప్లేస్ అనేమో లెట్స్ హోప్. సో ఇక్కడ మీకు ఫుడ్ ఐటమ్స్ కొన్ని హోటల్స్ ఉన్నాయండి చిన్న చిన్నవి. మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా, లైక్ నార్మల్గా అయితే చాలా మంది అంటారు కదా, అరే కర్ణాటక పోయి నువ్వు హిందీలో మాట్లాడితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు అట్లా అని. ఇక్కడైతే అట్లా నార్త్ కర్ణాటక ఏరియాలో అయితే అట్లాంటిది ఏం లేదు. నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా నీకు సేమ్ రేటే ఉంది. అట్లా ఆ టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఇంబ్యాలెన్స్ ఏమంటారు అది నాకు కూడా తెలీదు, అట్లా అయితే ఏం లేదు. సో నో డిస్క్రిమినేషన్, అందరికి సేమ్ రేట్లే ఉన్నాయి. సో మీకు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి. అక్కడ పోహా ఉంటుంది, అక్కడ దగ్గర ఉప్మా పూరి ఉంటుంది, ఇంకా చిత్రాన్నం ఉంది, పలావ్ ఉంది. సో ఇంకొకటి ఇంకా కరదంటు అని ఒక ఫేమస్ స్వీట్ కూడా ఉంటుంది, ట్రై చేయండి. టేస్ట్ చేసాం, మాకు నచ్చలేదు, అంటే మా టేస్ట్ బడ్స్ సెట్ కాలేదు. మీకు టేస్ట్ బడ్స్ సెట్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి, బాగుంటుంది, హెల్తీ అంటుంది. సో యా దట్స్ ఇట్. సో గైస్ ఇదైతే రావణ్ పహాడి. సో ఇదైతే ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఏఎస్ఐ కింద. ఇది బాదామి రాక్ కట్ కేవ్స్ కట్టడానికంటే ముందు ప్రాక్టీస్ ఇక్కడ చేసి కట్టారని మా ఆటో అన్న అయితే అన్నాడు.
ఇదైతే చిన్న ఫౌంటైన్ హెడ్ లాగా ఉంది. ఇవి ఇందాక కూడా మనం అక్కడ గుడి దగ్గర చూసాం కదా, సేమ్ ఇవే. అండ్ లోపల చూడండి శివుడు ఉన్నాడు. ఐ జూమ్ ఇన్ అవుట్, కనిపిస్తున్నారా? శివలింగం ఉంది. ఇక్కడ సైడ్కి అయితే అమ్మవారు ఇంకా గణపతి ఉన్నారు. ఇక్కడ ఇంకొక 2 చిన్న ఉపాలయాలు అయితే ఉన్నాయి. సో విల్ గో అప్. ఇక్కడ ఇంకా సైడ్కి కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. కొంచెం గార్డెన్ లాగా ఉంది. ఎండాకాలం కదా, కొంచెం ఎండ గట్టిగానే కొడుతుంది. నార్మల్ టైంలో వస్తే టెన్షన్ ఉండదు నాకు తెలిసి. ఇక్కడ ఉన్నదైతే మనకు మోనోలిథిక్ శివుడు అండి, ఒకటే రాయితో చెక్కారు ఇదంతా. అండ్ నటరాజ స్వామి అనుకుంటున్నాను. ఇక్కడ వేరే శివగణాలు అన్నీ ఉన్నాయి, అమ్మవారు కానీ ప్రమద గణాలు అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఏం లేదు, చిన్న మండపం లాగా ఉంది. ఇదైతే ఇక్కడి నుంచి వ్యూ. అండ్ ఈ గుళ్ళల్లో కూడా అయితే ఇక్కడ కూడా ఏం విగ్రహం లేదు, అక్కడ ఏం విగ్రహం లేదు, ఇక్కడ కూడా ఏం విగ్రహం లేదు. ఇవి ఏ దేవుళ్ళో అని చెప్పడానికి కూడా మనకు అర్థం కావట్లేదు. అక్కడ రాసి ఉంది అయితే మాత్రం ఇది శివాలయము, ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహము గణపతి విగ్రహం అయితే వాళ్ళు అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో దిస్ ఈస్ గైస్ రావణ్ పహాడి, మీ ఇష్టం ఎలా అయినా అనుకోండి. బాగుంది, ఫోటోలు తీయడానికి కూడా బాగుంటుంది. సో మొత్తం ఇలా అయితే చూసేసేయండి. రావణ్ నుంచి మనం ఒక 20 నిమిషాలు ట్రావెల్ చేసినప్పుడు పట్టడకల్లు అనే ఊరికి వచ్చాం. చూడండి గైస్ ఎంత బాగున్నాయో. ఇదన్నీ టెంపుల్స్ నగరా స్టైల్లో ఉన్నాయి అన్నీ. ఇవన్నీ కూడా మనకు రూయిన్స్ అనమాట. అక్కడేమో కడుసిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడేమో జంబూకేశ్వర స్వామి జంబులింగ టెంపుల్ అని ఉంది. అండ్ ఈ టెంపుల్స్కి మన టెంపుల్స్ లాగా పిల్లర్స్ లేవు, ఇందాక టెంపుల్స్ లాగా. ఇదంతా ఇలానే కన్స్ట్రక్ట్ చేసి, ఇవి నగరా స్టైల్ ఆర్కిటెక్చర్ అని ఇందాక చదివాను. యాజ్ ఇక్కడ కూడా విగ్రహాలు అన్నిటికి కూడా తలలు తీసేసి ఉన్నాయి. వాళ్ళు ఇంకా అలానే ఏం తిట్టాలంటే మనం మాటలు రావట్లేదు, కానీ వదిలేసేయండి, ఏం చేస్తాం. ఇప్పుడు తిట్టి ప్రయోజనం లేదు, ఉన్న వాటిని కాపాడుకుంటే సరిపోద్ది. కానీ చూడండి ఆర్కిటెక్చర్ ఇందాక టెంపుల్కి ఇక్కడ టెంపుల్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఏమో మూసినాయి, అక్కడ ఒక టెంపుల్ ఉంది అది మూసింది, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది మూసింది, లోపల ఏముందో తెలియదు. ఇక్కడ ఉన్న ఓపెన్ ఉన్న టెంపుల్స్ వరకు మాత్రం అయితే చూపిస్తాను మీకు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో లాస్ట్ టెంపుల్ ఒక్కటి ఇక్కడ బసవేశ్వరుడు ఉన్నారు. ఇది బసవేశ్వరుడికి పెద్ద కాంప్లెక్స్. ఇక్కడ పక్కన గణపతి, ఇట్లా రకరకాల చిన్న చిన్న పాలయాలు ఉన్నాయి. ఇక్కడ లోపల పూజలు కూడా అవుతున్నాయి. వీడియో క్లారిటీ లేదు, లోపల మొత్తం సాంబ్రాణి ధూపం వేశారు, సో అందుకే వీడియో క్లారిటీ లేదు. ఇక్కడ బాగుంది లోపల గుడి కానీ శివలింగం కానీ మంచిగా పూజలు కూడా అవుతున్నాయి. దండం పెట్టేసుకోండి. సో హియర్స్ మొత్తం అయితే పట్టడకల్ అయిపోయింది. అండ్ పట్టడకల్లు బయటని మనకు కొంచెం టూరిస్ట్కి సంబంధించిన షాప్స్ లైక్ మ్యాగ్నెట్స్ కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా చిన్న చిన్న సోనీర్స్, కీ చైన్స్, ఫొటోస్ లాంటివి అమ్ముతున్నారు. సో మొత్తం మీద ఐహోలే బాదామి మొత్తం మీద దొరికింది, పట్టడకల్లో దొరికింది. అవైతే తీసేసుకుందాం మనం వెళ్ళేటప్పుడు. దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పట్టడకల్లు. పట్టడకల్లు తర్వాత మనం వచ్చిన ప్లేస్ శివయోగి మందిర్ అండి. సో ఇదైతే మనకు పట్టడకల్ నుంచి 20 minutes డ్రైవ్ ఉంది. అక్కడ ఉంది కదా, అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రథం అనమాట సౌత్ ఇండియాలో. తమిళనాడులో ఉన్న రథం తర్వాత ఇది చూద్దాం మనము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఒక యోగి శివుల్లో ఐక్యమయ్యారంట ఈ ప్లేస్లో. అటువైపు గోశాల ఉంది, అక్కడ ఒక గోపురం లాగా ఉంది కదా, అక్కడ విభూది అమ్ముతారు. సో ఈ ఏరియా విభూదికి ఫేమస్ అండి. ఇక్కడ విభూది ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి అమ్ముతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రసాదంలాగా విభూది కొనుక్కొని వెళ్తారు అని అక్కడ ఆటో అయినా కానీ అక్కడ పార్కింగ్ స్టాండ్ దగ్గర ఉన్న కానీ అన్న కానీ చెప్తున్నారు. రివ్యూస్లో కూడా అదే ఉంది. సో మనమైతే ఫస్ట్ ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. గుడి చూడండి ఎంత బాగుంది, పెద్దగా పీస్ఫుల్గా. దర్శనానికి వెళ్ళిపోయి మనం ఒక విభూది ప్యాకెట్ అవి కూడా తీసేసుకుందాము. సో ఇదంతా శివయోగ మందిరం అనేది ఏదైతుందో ఒక శివునికి సంబంధించి ధ్యానం చేసే ఒక యోగి, వీరశైవానికి సంబంధించిన యోగి అనమాట. ఆయన ఆయన సజీవ సమాధి శివునిలో ఐక్యమైన స్థలం అనమాట ఇదంతా. సో అది గైస్, మనమైతే మన వాళ్ళు ఇక్కడిక్కడ నడుస్తున్నారు, మనం బయట కట్టే వైపు వెళ్ళిపోదాం. ఎవరు లేరు, పీస్ఫుల్గా ఉంది, కొంచెం ధ్యానం కూడా చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు. సో ఇదే అండి ఏషియాలో ఇండియా మొత్తంలోనే సెకండ్ పెద్ద రథం. సో ఇది చెక్కతో చేశారు మొత్తం. చూడండి లోపల వాళ్ళ శివయోగి స్వామివారు ఉన్నారు. మొత్తం 4 చక్రాలు ఉంది, ఇటువైపు గుర్రాల్లాగా కూడా ఉన్నాయి. ఇదే రథశాల మొత్తం. ఈ ఎంట్రీ టికెట్ కూడా 5 అంట. ఏమో కొత్తగా ఉంది, కొత్త రథశాల చూడడం అంటే చూస్తారు నార్మల్గా, దానికి కూడా ఎంట్రీ టికెట్ పెట్టడమే చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది. ఎనీవేస్ బాగుందండి, ఇది కూడా చూడొచ్చు. ఓకేనా. హాయ్ గైస్, మనమైతే మహాకూటేశ్వర టెంపుల్కి వచ్చాం. ఇది దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తున్నారు. ఇది ఈ ఏరియాలో ఉన్న ఏకైక ఫంక్షనింగ్ టెంపుల్. లైక్ ఇక్కడ అన్ని ఉపాలయాల్లో కూడా విగ్రహాలు ఉన్నాయి, అన్ని ఉపాలయాల్లో పూజలు చేస్తారు. కాలభైరవుడు దేవు, సరస్వతీదేవి, ఇంకా వీరభద్రుడు, ఇట్లా రకరకాల గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఉన్న కోనేరు. ఈ కోనేరులో స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒక కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ లోపలికి వెళ్తే మనకు శివుడు కనిపిస్తారు. ఆ కార్నర్ లోపల చిన్న లింగం ఉంటుంది, ఇలా వంగి లోపలికి వెళ్ళి చూడాలి. చాలా రీల్స్లో వచ్చింది, నేను ఒకవేళ ఉంటే అది క్లిప్ ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడండి వీరభద్ర స్వామి,
ఇదంతా ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ టెంపుల్సే. సో ఈ కొలనే ఇక్కడ ఫేమస్ అండి. చాలామంది ఇక్కడ స్నానం చేసి వెళ్తున్నారు. ఇది గంగా నీళ్ళతో సమానం అని కూడా అక్కడ బయట చెప్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఇక్కడ దర్శనం అయితే బాగా అయింది, మనుషులు కూడా కనిపిస్తారు, కొంచెం మంచిగా ఉంది. దీని తర్వాత మాకు ఇంకో గంటలో వెళ్ళిపోతాం మహా అయితే. మేము బాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకా యాడ్ చేద్దాం, ఓకేనా? సో మనకు రానుపోను ట్రైన్ టికెట్ 650 అయింది. అండ్ ఫస్ట్ డే మాకు బన్శంకరికి వెళ్ళడానికి ఇంకా కేవ్స్ నుంచి ఫోర్ట్కి వెళ్ళడానికి ఒక 50 రూపీస్ అయింది. లైక్ మొత్తం ఓవరాల్ స్ప్లిట్ పర్ పర్సన్ రేట్ అయితే 80 అయింది మాకు డే 1కి. అండ్ డే 1 ఫుడ్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి 30, మధ్యాహ్నం లంచ్కి 100, ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్కి 50 అయింది. అండ్ సెకండ్ డే ఆటో వచ్చేసరికి 1200 రూపీస్ తీసుకున్నారండి. 4 మెంబర్స్ మేము స్ప్లిట్ వేసుకున్నాం కాబట్టి 300 పర్ పర్సన్ పట్టింది. అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 20 రూపీస్ పర్ పర్సన్ ఎక్స్ట్రా తీసుకున్నారు. అండ్ సెకండ్ డే ఫుడ్ వచ్చేసరికి టిఫిన్ ఒక 40 రూపీస్ ఏంటుంది, డిన్నర్ ఒక 60 రూపీస్ రైస్ థాలీ తీసుకున్నాము. మధ్యాహ్నం శివయోగి టెంపుల్లోనే తిన్నాము. అండ్ కొన్ని చోట్ల ఎంట్రీ టికెట్స్ వాటికి ఒక 50 ఏంటిదండి అప్రాక్సిమేట్గా మొత్తం కలిపి. అండ్ రూమ్కి పర్ హెడ్ 500 పడింది. సో మొత్తం 1900 పడింది. మేము ఒకవేళ సెకండ్ డే కూడా బయటనే తింటే 2000 పడుతుందండి అప్రాక్స్ కరెక్ట్గా. సో ఒక 2000లో మీరు చాలా కంఫర్టబుల్గా ప్రశాంతంగా ఈ ట్రిప్ని చేసుకొని రావచ్చు. ఒకవేళ మీకు ఇంకా తక్కువ రేట్లో కావాలి అంటే మీరు రూమ్ ఇంకా తక్కువ రేట్కి తీసుకోవచ్చు. 600లోనే ఉన్నాయి బయట స్టార్టింగ్, 600-700లోనే ఉన్నాయి ఒక్క రోజుకి. కానీ ఇక్కడ మాకు మేజర్ ఇష్యూ వచ్చేసరికి మేము ట్రిప్ అయిపోగొట్టుకున్న తర్వాత 6-7 అవర్స్ మేము ఐడిల్గా ఉన్నాము. ఆ టైంలో మేము కల్బర్గా ఇలా అటు నుంచి అటు వెళ్ళిపోయింటే అయిపోతుండే, బట్ మిస్ చేసాం. ఎనీవేస్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.